హలో అండి. రీసెంట్‌గా వరంగల్ వెళ్ళినప్పుడు రామప్ప టెంపుల్ చూడ్డానికి వెళ్ళాము. ఇదొచ్చేసి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందింది. టెంపుల్‌ని 1213 సంవత్సరంలో కట్టారు. అప్రాక్సిమేట్ 800 ఇయర్స్ దాటింది. ఇంకా టెంపుల్ సరౌండింగ్స్ అయితే గ్రీనరీ తోటి సూపర్‌గా ఉంది. లొకేషన్ అద్భుతం. సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. టెంపుల్ లోపలికెళ్దాము. లోపలికెళ్ళిన తర్వాత మెయిన్ టెంపుల్‌కి లెఫ్ట్‌లో ఒక టెంపుల్ ఉంటుంది. రైట్‌లో ఒక టెంపుల్ ఉంటుంది. ఇదొచ్చేసి మెయిన్ టెంపుల్. ఇక టెంపుల్ గురించి ఇక్కడ ఒక పెద్ద శిలాఫలకం ఉంది. ఏముందో చూద్దామని వెళ్ళాను. నిజానికి ఆ లాంగ్వేజ్ అయితే నాకు అర్థం కాలేదు. అది వేరే లాంగ్వేజ్ ఉన్నట్టుంది. అది ఏ లాంగ్వేజో కూడా నాకు తెలీదు. మీరు ఎప్పుడైనా రామప్ప చూడడానికి వెళ్ళారా? చూడకపోతే వెళ్ళి చూడండి బాబు. ఎంత అద్భుతంగా ఉందంటే వేరే లెవెల్ అది. అసలు మన ఆర్కిటెక్చర్ అద్భుతం అది. ఇప్పుడు నందీశ్వరం దగ్గరికి వెళ్దాము. చూడండి, అసలు ఒక 800 ఇయర్స్ బ్యాక్ ఎలాంటి మెషినరీ ఎక్విప్మెంట్ లేకుండా నందీశ్వరుని వస్త్రధారణ ఎంత అద్భుతంగా చేతులతో చెక్కారు. అసలు అద్భుతం అంటే అద్భుతం అనిపించింది. దానిపైన డిజైన్స్ కానీ ఇంత చిన్న చిన్న పూసలను కూడా అసలు చాలా గ్రేట్ అనిపించింది నిజానికి. టెంపుల్ గోడలపైన బొమ్మల్ని చూస్తే అయితే ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటాయి. అన్నీ ఈక్వల్గా లేవు. సూపర్ ఉంది కదా. అండ్ టెంపుల్ పైభాగాన్ని మొత్తం వచ్చేసి నీటిలో తేలే రాళ్ళతోటి కట్టారంట. ఇక్కడ వాళ్ళు చెప్పారు. ప్రతిదీ డిజైన్ఫుల్గానే ఉంది. ఒక్కటి కూడా ఇగ్నోర్ చేసేటట్లు లేదు అసలు. ఏ పిల్లర్ని చూసినా అద్భుతమే అనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు చెల్లె వాళ్ళు, డాడీ, మామయ్య కూడా వచ్చారు. ఇక్కడ లొకేషన్ బాగుందని కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. చాలా టైం స్పెండ్ చేశాము. చెల్లి సబ్స్క్రైబ్ చేయండి అంటుంది. కొంచెం చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయండి కదా. ఇక మనం వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్దాము. ఇక టెంపుల్ లోపల వచ్చేసి ఇట్లా లోపల సైడు 4 స్తంభాలు ఉన్నాయి. ఇవి నల్లరాతితో చేశారు. ఒక్కొక్క స్తంభం ఒక్కో రకంగా డిజైన్ చేశారు. ప్రతి మోల్డింగ్ కానీ ప్రతి దాని మీద ఉన్న డిజైన్ కానీ ఒకటి ఇంకో దాంతో సంబంధం లేదు. సీలింగ్ కూడా చూడండి, అసలు ఏది చూసినా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంత చిన్న చిన్న డిజైన్స్ పర్ఫెక్ట్గా అసలు ఎలా చేశారో నాకైతే అద్భుతంగానే అనిపించింది. టెంపుల్ లోపల వచ్చేసి సరౌండింగ్స్ ఇలా ఉంటుంది. టెంపుల్ లోపల నేను స్వామివారిని ఇట్లా ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఏం తీయలేదు, అలా తీయను కూడా. స్వామివారి శివలింగం ఒకటి బయట సైడ్ ఉంది. అండ్ ఇక్కడ స్వామివారికి అత్యంత ఇష్టమైన త్రిదళ చెట్టు అంట ఇది. దీన్నే మారేడు చెట్టు అని కూడా అంటారు. ఇది ఇంత పెద్ద చెట్టు పైగా కాయలతో ఉండడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నాకైతే సూపర్ అనిపించింది ఈ చెట్టుని చూశాక. అక్కడి నుంచి బయట లాన్కి వచ్చాము. ఇందాక గ్రీనరీ ఉందని చెప్పాను కదా, ఆ లాన్లో కొన్ని పూల మొక్కలు ఉన్నాయి. వాటిని వీడియో అయితే తీశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టాల్స్కి వెళ్ళాము. స్టాల్స్లో అయితే ప్లాస్టిక్ బొమ్మలు ఎక్కడ ఎక్కువ కనబడలేదు నాకు. ఇవన్నీ కొండపల్లి కొయ్య బొమ్మలు. కొంచెం లిటిల్ బిట్ కాస్ట్ అనిపించింది కానీ బట్ పెట్టచ్చు మనం వాటికి, వాళ్ళ కష్టానికి గుర్తింపుగా. పైగా ప్లాస్టిక్ కూడా కాదు, బాగున్నాయి కదా. ఇది వచ్చేసి మన రాముల వారిది అండ్ ఇది వచ్చి మన రాధాకృష్ణులది. అక్కడి నుంచి లేక్ చూడడానికి వెళ్ళాము. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ ఉంది. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలతో వెళ్ళినా కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.